పాపాలను హరించే నారాయణుని భక్తితో గట్టిగా ఆశ్రయించేవారు ఈ లోకంలో దుర్గమమైన కష్టాల నుండి గట్టెక్కుతారు. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు. భారత కమలలోచనుడైన శ్రీ కృష్ణుని యందు సమస్త భావాల చేత కర్మలను సమర్పించిన వారు కష్టాలను దాటుతారు. యజ్ఞముల చేత పూజింపదగిన దేవుని, లోకకర్తను, బ్రహ్మను, సత్పురుషులకు దిక్కైన వాడిని నమస్కరించిన వారు కష్టాల నుండి తరిస్తారు. ఇంద్ర, విష్ణు, మహేశ్వరులు, లోకాలకు పితామహుడైన బ్రహ్మ, ఆ దేవదేవుని మహాప్రభువును వివిధ స్తోత్రాలతో స్తుతిస్తూ ఉంటారు. అతనిని పూజించేవారు శాశ్వతంగా కష్టాల నుండి గట్టెక్కుతారు. ఈ దుర్గతి తరణమనే అధ్యాయాన్ని చదివినవారు, వినిపించినవారు, బ్రాహ్మణులకు వివరించినవారు దుర్గమమైన కష్టాలను తరిస్తారు. అనగా ఇహపర లోకాలలో మానవులు కష్టాలను తరించడానికి నేను ఈ కర్తవ్య లేశాలను సంక్షేపంగా చెప్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 111వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, పితామహ, క్రూరులు సౌమ్యంగాను, సౌమ్యులు క్రూరంగాను కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి పురుషులను మేము ఏ విధంగా తెలుసుకోగలుగుతాం? భీష్ముడు ఇలా చెప్పాడు. ఈ విషయంలో పెద్దలు వ్యాఘ్రగోమయ సంవాదం అనే ఈ పురాతన కథను చెప్తూ ఉంటారు. యుధిష్ఠిర, దానిని శ్రద్ధగా విను. పూర్వం సుసంపన్నమైన పురిక అనే పేరు గల పట్టణంలో పౌరికుడనే ఒక రాజు ఉండేవాడు. అతడు క్రూరుడు, నరాధముడు, ఇతరులను హింసించడం వేడుకగా భావించేవాడు. అతడు ఆయువు తీరగానే ఎవరూ కోరుకోని గతిని పొందాడు. పూర్వకర్మల వలన నక్క జన్మను పొందాడు. పూర్వజన్మ వైభవాన్ని స్మరిస్తూ పర్వ నిర్వేదాన్ని పొందాడు. ఇతరులు తెచ్చి ఇచ్చినటువంటి మాంసాన్ని కూడా తినడం లేదు. సర్వ ప్రాణులను హింసించడం మానుకున్నాడు. సత్య వాక్పాలకుడై ఆ వ్రతాన్ని మిక్కిలి నియమంగా కొనసాగించాడు. చెట్ల నుండి రాలిన పళ్ళనే నియమిత సమయాలలో ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. శ్మశానమే ఆ నక్కకు నివాస స్థానమైంది. అదే దానికి ఇష్టమైంది. జన్మభూమి అనే పట్టింపు వల్ల ఇతరత్ర నివసించడానికి ఇష్టపడలేదు. ఆ నక్క యొక్క సదాచారాలంటే గిట్టక తోడబుట్టిన నక్కలన్నీ వినయంగా, నమ్మకంగా మాట్లాడుతూ దాని బుద్ధిని కదిలించాలని ఇలా ప్రయత్నించాయి. నీవు మాంసాహారివై ఉండి శ్మశానంలో నివసిస్తూ పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నావు. ఇది విపరీతంగా ఉంది. కాబట్టి నీవు మాతో సమానంగా ఉండు. నీకు భోజనం మేము పెడతాం, తిను. నీ సదాచారాలు వదిలిపెట్టు. నీ జాతి వారికి ఏది ఆహారమో అదే నీకు ఆహారం అవ్వాలి అని చెప్పినా వాటి మాటలు విని ఆ నక్క ఏకాగ్ర చిత్తంతో మధురంగా, వివరంగా, యుక్తియుక్తంగా, మృదువైన మాటలతో ఇలా బదిలిచ్చింది. నా పుట్టకయే నిరూపింపరానిది. సదాచారాలతోనే కులం కీర్తి సంపాదించుకుంటుంది. కులం యొక్క యశస్సు ఇనుమడించే కర్మలనే చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్మశానం నా నివాసం అంటారా? దానికి నా సమాధానం వినండి. ఆత్మా ఫలతి కర్మాణి, ఆత్మా ఫలతి కర్మాణి, నాశ్రమో ధర్మ కారణం. ఆత్మయే కర్మలనంతా చేయిస్తుందని కానీ నివాసం ధర్మానికి కారణం కాదు. ఆశ్రమంలో ఉంటూ ద్విజుని చంపితే అది పాపం కాకుండా పోతుందా? ఆశ్రమం కాని చోటు ఉంటూ గోవును దానం చేస్తే అది వ్యర్థమవుతుందా? మీరందరూ స్వార్థం మీద, లోభంతో కేవలం తినడం మీదనే ఆసక్తులవుతున్నారు. దానిని అనుసరించి వచ్చేటువంటి 3 దోషాలను మూడులై మీరు గమనించడం లేదు. మీ జీవిక అవిశ్వాసంతో నిండి ఉన్నది, నిందనీయమైంది, ధర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి అది నిందించదగింది. మీరేం చెప్పినా నేను వినను.
ఇహపరలోకాలు రెండింటిలోనూ కూడా అనిష్టాన్ని కలిగించేది కాబట్టి ఈ వృత్తిని నేను మెచ్చుకోను అని చెప్పింది. ఈ వృత్తి బాగలేదు, మీ నక్క వృత్తి బాగలేదు అని అంటూ అప్పుడు నక్క మాటలు నలువైపులా వ్యాపించాయి. ఆ మాట చెప్పుతూనే దాన్ని సదాచారవంతునిగా పండితునిగా తలచి ప్రఖ్యాతమైనటువంటి పరాక్రమం గల ఒక పులి తనకు తగినట్లుగా పూజించి స్వయంగా దానిని మంత్రిగా వర్ణించింది. నువ్వు నా మంత్రిగా ఉండు, చాలా మంచి బుద్ధివంతుడు అని. ఆ పులి ఇలా అన్నది, సౌమ్యుడా, మీ గురించి నాకు తెలుసు. నాతో పాటు దేహయాత్ర సాగించండి. మీకు ఇష్టమైన భోగాలను పుష్కలంగా అనుభవించవచ్చు. అక్కడ లేని వారిని పరిహరించవచ్చును. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మేము చాలా క్రూరులమని ప్రసిద్ధి చెందిన వారం. మృదుపూర్వకంగా హితకరంగా ఉంటే శ్రేయస్సును పొందగలవు అంది ఆ మృగరాజు. మహానుభావుడైనటువంటి మృగరాజు యొక్క ఆ మాటలను బాగా మన్నించి నక్క కొద్దిగా తల వంచి వినయం ప్రకటిస్తూ ఇలా అంది, మృగరాజా, మీరు నా గురించి చెప్పింది ఉచితంగానే ఉంది. ధర్మార్థాలను సాధించడంలో నేర్పరులు, పవిత్ర వర్తనులు అయినటువంటి సహాయకులను మీరు వెతకడం బాగానే ఉంది. అమాత్యుడు లేకుండా మహా సామ్రాజ్యాన్ని పాలించడం సాధ్యం కాదు కదా. అలా అని శరీరాన్ని శుష్కింపజేసి దుష్టమంత్రితో కూడా రాజ్యపాలన సాగదు. మహాభాగా, నీ పట్ల అనురక్తులు, నీతిజ్ఞులు, సద్భావ సంపన్నులు, పరస్పరం పెనివేసుకొని వారు, జయాకాంక్షులు, లోపరహితులు, కపట నీతి కుశలులు, బుద్ధిమంతులు, స్వామి కార్యతత్పరులు, మనస్సులు అయిన వారిని సహాయకులుగా నియమించుకొని ఆచార్యులను పితరులను గౌరవించినట్లుగా పూజించాలి. మృగరాజా, సంతుష్టి కంటే నాకు వేరేమీ రమించదు, నేను రుచించదు కూడా. నేను సుఖాలను కానీ భోగాలను కానీ వాటికి ఆశ్రయమైనటువంటి ఐశ్వర్యాన్ని కానీ నేను కోరను. నాకెంతే అంత ఎత్తుగా ఉండే ఆకాశం కూడా ఆ ఐశ్వర్యం కూడా నాకొద్దు. మీ పాత సేవకుల యొక్క స్వభావంతో నా స్వభావం సరిపడదు. దుశ్శీలులైన వారు నిన్ను కూడా విడదీస్తారు. మీరు పరాక్రమవంతులైన ఇతరులకు కూడా మంచి ఆశ్రయం. మీరు సుశిక్షితమైనటువంటి వారు, బుద్ధి గలవారు, మహాభాగులు, తప్పులు చేసిన వారిని కూడా దయతలిచేవారు అని పొగుడుతోంది నక్క. మీరు దీర్ఘదర్శులు, మహోత్సాహులు, స్పష్టమైన లక్ష్యం కలవారు, మహాబలులు, ధన్యులు, అమోఘంగా పనులు నెరవేర్చేవారు, భాగ్యవంతులు. కానీ నేనేమో సంతుష్టిగా ఉండేవాడిని, దుఃఖకరమైన వృత్తిని అనుష్ఠిస్తూ ఉండేవాడిని, సేవ చేయడం కూడా తెలియని వాడిని, స్వేచ్ఛగా అడవిలో తిరిగేవాడిని. రాజాశ్రమంలో ఉన్న వారందరికీ రాజుకు సంబంధించిన దోషాలన్నీ అంటుతాయి. వనవాసులకైతే నిస్సంగంగా నిర్భయంగా ఉండటమే వ్రతచర్య. రాజుగారి పిలుపు అందుకున్న వానికి మనసులో భయం ఉంటుంది కదా. అడవిలో మామూలు ఫలాలు తినే సంతుష్టికి ఆ భయం ఉండదు కదా. పానీయం వా నిరాయాసం, పానీయం వా నిరాయాసం, స్వాద్వన్నం వా భయోత్తరం, విచార్య ఖలు పశ్యామి, విచార్య ఖలు పశ్యామి తత్సుఖం యత్ర నిర్వృతి. ఒకవైపు ఏమీ కష్టపడకుండా లభించే జలం, మరోవైపు భయంతో కూడిన రుచికరమైన భోజనం. ఆలోచిస్తే ఎక్కడ సంతోషం ఉందో అదే సుఖం అనిపిస్తుంది. అసత్యమైన అపరాధాలు ఆరోపించబడి దూషితులై రాజుల చేత మరణదండన పొందిన సేవకుల సంఖ్య నిజమైన అపరాధాలు చేసి శిక్షించబడిన వారి సంఖ్య కన్నా ఎక్కువ. మృగరాజా, నేను నీ మంత్రిగా ఉండాలని నీవు భావిస్తే ఒక నియమం విధించాలనుకుంటున్నాను. దాని ప్రకారం నీవు నా పట్ల నడుచుకోవాలి, నా వారిని గౌరవించాలి, నేను చెప్పే హితోక్తులను వినాలి, నా
జీవికకు నీవు కల్పించే వ్యవస్థ నీ వద్దనే సుస్థిరంగా ఉండాలి. నీ ఇతర మంత్రులతో కలిసి ఎన్నడూ మంత్రాంగం చేయను. ఎందుకంటే నీతిమంతులైన వారు నాపై అసూయపడుతూ వ్యర్థమైన మాటలు అంటారు. నేను ఒక్కడినే ఏకాంతంగా మిమ్మల్ని కలిసి రహస్యంగా హితవచనాలు చెప్తాను కూడా. నీ జ్ఞాతులకు సంబంధించినటువంటి కార్యాలలో మంచి చెడ్డల గురించి మాత్రం నన్ను అడగవద్దు. నాతో కలిసి ఆలోచన చేసి తదుపరి నీవు నీ మంత్రులకు దోషులైనా కూడా వాళ్లకు ప్రాణదండన మాత్రం విధించకు. అలాగే నా వారి మీద కూడా కోపంతో దండన విధించకు అని చెప్పింది నక్క. అలాగే కానీ అని ఆ మృగరాజు ఆ నక్కను చాలా గౌరవించాడు. నక్క ఆ పులిరాజుకు ఆలోచనలు చెప్పేటువంటి మంత్రిగా నియమింపబడింది కూడా. నక్క మంచి పనులు చేయడం, చేసిన పనులకు సన్మానాలు పొందడం చూసి పూర్వపు సేవకులు మాటిమాటికి కడుపు మంటతో అతన్ని ద్వేషించసాగారు. ఆ కుటిల బుద్ధులు స్నేహం నటిస్తూ గోమాయవు దగ్గర చేరి బుజ్జగిస్తూ తమకు అనుకూలంగా చేసుకొని దోషాలలో తమతో సమానం చేయాలన్నట్టు అనుకున్నారు కూడా. ఇంతకు పూర్వం వారు వేరుగా ఉండేవారు, ఇతరుల ద్రవ్యాన్ని అపహరిస్తూ ఉండేవారు. గోమాయువు అవన్నీ కూడా కట్టడి వేయడంతో కొద్దిగా కూడా ఆ ద్రవ్యం తీసుకోవడానికి అశక్తులయ్యారు కూడా. గోమాయువు యొక్క పతనాన్ని కోరుకుంటున్న వారు అనేక విధాలైనటువంటి ప్రసంగాలతో అతనిని మభ్యపెడుతున్నారు. అధికమైన ధనం చేత అతని బుద్ధిని ప్రలోభపెడుతున్నారు. అయినా ఆ మహాప్రాజ్ఞని ధైర్యం వాటి వలన చలించలేదు. అప్పుడు ఇతరులందరూ అతన్ని వినాశానికి వాళ్ళందరూ పూనుకున్నారు. ఒకసారి మృగరాజుకు కావలసినటువంటి మాంసాన్ని వారంతా స్వయంగా అక్కడి నుండి తీసి గోమాయువు నివాసంలో పెట్టారు. మాంసం ఎందుకు అపహరించబడిందో, ఎవరు పన్నాగం చేశారో అదంతా అతనికి తెలిసింది. కానీ సహించి ఊరుకున్నాడు. మంత్రి పదవిని చేపట్టే ముందు వ్యాఘ్రంతో అతడు ఒక ఒప్పందం చేసుకున్నాడు. రాజా, నాతో మైత్రిని కోరుకుంటే నీవు నన్ను చంపకూడదు అని. తర్వాత ఆకలి ఉన్న మృగేంద్రుడు భుజించడానికి లేచేసరికి భోజనంగా వడ్డించదగిన ఆ మాంసం కనపడలేదు అక్కడ. మృగరాజు దొంగను కనిపెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ పని చేసిన వారే మృగేంద్రునికి ఆ మాంసం గురించి మీరు ప్రాజ్ఞులని పండితులని అనుకునేటువంటి నీ మంత్రి అయిన గోమాయువే దాన్ని తీశాడు అని వివరించారు. గోమాయువు యొక్క చాపల్యాన్ని విని ఆ మృగరాజు కోపం పట్టలేకపోయింది, సహించలేకపోయింది. దాన్ని చంపాలని కూడా అనుకుంది. అది గమనించిన పూర్వపు మంత్రులు అందరూ కలిసి రాజుకు ఆ గోమాయంపై లేనిపోని మాటలు చెప్పడం మొదలుపెట్టారు. మహారాజా, అతడు అటువంటి పని చేశాడంటే ఇంకా ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉంటాడు. అతడు ఎటువంటి వాడని ప్రభువులు పూర్వం విన్నారో వారు అటువంటి వాడు కాదు. అతడు మాటల్లోనే ధర్మిష్ఠుడు, స్వభావంలో క్రూరుడు. ఇప్పుడు మంచి టైం దొరికింది, వాళ్ళు చెప్తున్నారు చాడీలు. ధర్మం ముసుగు కప్పుకున్న ఈ పాపాత్ముడు ఆచారాలు పాటిస్తూ ఉండటం అంతా నాటకం. తన పనుల కోసం, తిండి కోసం అతడు వ్రతాలు చేస్తూ శ్రమపడుతున్నాడు. ఇది మీరు నమ్మకపోతే మీకు దానిని చూపిస్తామన్నారు. ఇలా అని వారు తక్షణమే ఆ మాంసాన్ని గోమాయువు నివాసం నుండి తీసుకొని వచ్చారు. మృగరాజు వారి మాటలు విని మాంసాన్ని దొంగలించాడని భావించి గోమాయువును వధించమని ఆదేశించింది. పులి మాటలు విని దాని తల్లి మంచి మాటలతో నచ్చజెప్పడానికి వచ్చింది. కుమారా, ఇది కపట ప్రయత్నంతో కూడుకొని ఉన్నట్లుంది, నీవు దీనిని పట్టించుకోకు. కర్మ సంఘర్షజై దోషై కర్మ సంఘర్షజైర్ దోషై దుష్యేత శుచిభిః శుచిః దుష్యేత శుచిభిః శుచిః నోచ్ఛ్రితం సహతే కశ్చిత్ నోచ్ఛ్రితం సహతే కశ్చిత్ ప్రక్రియా వైరకారిక
ప్రక్రియ వైరకారిక. మొత్తానికి ఆ నక్కలంతా చేరుకొని ఈ నక్కకు పీకలాట పెట్టింది. చంపడానికి సిద్ధమైనప్పుడు తల్లి చెప్తూ ఉన్నది, ఆ నీతి చెప్తున్నది, పనులు ఒత్తిడి చేత కలిగిన దోషాల చేత మనిల మనస్కులైన వారు నిర్దోషిని దోషిగా చూస్తారయ్యా. ఒకానొకడు ఇతరుని ఔన్నత్యాన్ని సహించలేడయ్యా. ఈర్ష్యయే వైరానికి కారణమే పనిచేస్తుంది. శుచేరపి యుక్తస్య శుచేరపి యుక్తస్య దోషయేవ నిపాత్యతే దోషయేవ నిపాత్యతే. మునేరపి వనస్తస్య మునేరపి వనస్తస్య స్వాని కర్మాణి కుర్వతక స్వాని కర్మాణి కుర్వతక. ఉత్పాద్యంతే త్రయః పక్ష ఉత్పాద్యంతే త్రయః పక్ష. మిత్రోదాసీన శత్రవః మిత్రోదాసీన శత్రవః. పరిశుద్ధుడైనప్పటికీ కార్యనిమగ్నుడైన వాడి యందు దోషారోపణ జరుగుతుంది కూడా. అడవులలో ఉంటూ తన పనులు తాను చేసుకునే మునికి కూడా మిత్రులు ఉదాసీనులు శత్రువులు అనే 3 పక్షాలు ఏర్పడతాయి. లోపులకు ఉదారుల యందు, పిరికి వారికి వీరుల యందు, మూర్ఖులకు పండితుల యందు, దరిద్రులకు ధనవంతుల యందు, అధార్మికులకు ధర్మనిష్ఠుల యందు, విరూపులకు అందమైన వారి యందు ద్వేషం ఉంటుంది. చాలామంది పండితుల్లో కూడా మూర్ఖులు, లుబ్ధులు, కపట జీవనులు కూడా ఉంటారు. నిర్దోషి అయిన బృహస్పతి వంటి బుద్ధిమంతుని యందు కూడా దోషారోపణ చేస్తారు కూడా. నీ శూన్య గృహము నుండి ఆ మాంసం అపహరింపబడినప్పటికీ కూడా అతడు మాంసాన్ని ఇచ్చినా ముట్టడు. దీనిని బాగా ఆలోచించు. ఎవరో తీసుకుపోయి పెట్టారు, లేక తానే తీసుకుపోయినప్పటికీ కూడా వాడు అది ముట్టడు కదా. అసభ్యులు సభ్యుల మాదిరిగా ఉంటారు, సభ్యులు అసభ్యులుగా కనబడతారు. ఎన్నో రకాల భావాలు చూస్తూ ఉంటాం. వారిని పరీక్షించడం మంచిది. ఆకాశం ఉబ్బెత్తుగా ఉన్నట్లుగా మిణుగురు పురుగు అగ్ని కణంలా కనపడుతుంది. కానీ ఆకాశంలో ఉబ్బెత్తు ఉండదు. మిణుగురు పురుగులతో నిప్పు ఉండదు కదా. కాబట్టి ప్రత్యక్షంగా చూసిన విషయాన్ని పరిశీలించడం ఉచితం. పరీక్ష జ్ఞాపయన్నార్థాత్ నపశ్చాత్పరి తప్యతే నపశ్చాత్పరి తప్యతే. పరీక్షించి నిర్ధారించుకున్న విషయంలో ఆ తర్వాత పశ్చాత్తాపపడనక్కర్లేదు. కుమార, బలవంతుడైన రాజు ఇతరుని చంపడం కష్టమైన పనేమీ కాదు. కానీ బలవంతులకు క్షమాగుణం లోకంలో గొప్పదనాన్ని, కీర్తిని కలిగిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.